సిగాచి ప్రమాదంలో తమ వారి జాడ తెలియక బాధితుల బంధువులు కన్నీరు మున్నీరవుతుంటే మరోపక్క మృతదేహాలకిచ్చే నష్టపరిహారాన్ని కాజేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారు. పరిశ్రమ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల పేర్లతో కేటుగాళ్లు కొందరు తమ బంధువేనంటూ డబ్బులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మనోహర్ రెడ్డి అనే కార్మికుడు ప్రమాదంలో మృతి చెందాడని చెబుతూ పటాన్చెరువు ఆసుపత్రి వద్దకు ఓ అజ్ఞాత వ్యక్తి వచ్చారు. తెలంగాణకు చెందిన ఓ ఎంపీ లెటర్ ప్యాడ్తో వచ్చి తమకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంపెనీ లిస్టులో మనోహర్ రెడ్డి అనే వ్యక్తి పేరు లేకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. అజ్ఞాత వ్యక్తి వివరాలు అడగగానే 5 నిమిషాల్లో వస్తానంటూ అక్కడి నుంచి పారిపోయాడు. సీసీ కెమెరాలతో ఆ వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. రెట్టిక సిగాచి మృతుల బంధువుల బాధ ఒక పక్క అయితే మరోవైపు దొంగలు చొరబడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఆ వ్యక్తి ఎవరు? కేవలం ఒక్కరి గురించి అడుగుతున్నారా లేకపోతే ఇంకెవరైనా ముఠాగా ఉన్నారా? ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ఒకవైపు సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన జరిగి 42 మంది ఇప్పటికే మృతి చెందగా ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదు. దీంతో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 8 రోజులైనా కూడా సహాయక చర్యల్లో ఇటు జిల్లా పోలీసులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ సిబ్బంది అంతా కూడా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటే మాత్రం కొందరు అక్రమార్కులు ఇటు బాధిత కుటుంబాల పేర్లు చెప్పి అక్రమాలకు తెరలేపుతున్నారు. మనోహర్ రెడ్డి అనే ఒక కార్మికుడు ఈ పరిశ్రమలో ప్రమాదంలో చనిపోయాడని చెప్పి ఓ అజ్ఞాత వ్యక్తి ఒక తెలంగాణకు చెందినటువంటి ఓ ఎంపీ లెటర్ తీసుకొచ్చాడు. ఆ లెటర్ తీసుకొని వచ్చి మనోహర్ రెడ్డి అనే వ్యక్తి ప్రమాదంలో మృతి చెందాడని చెప్పి పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ తనకు సంబంధించినటువంటి మృతదేహంతో పాటు ఆ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి కోరాడు. దీంతో ఆ లిస్టు కంపెనీకి ఆ రోజు డ్యూటీకి వచ్చినటువంటి లిస్టు తీసి చూడగా మాత్రం అందులో 143 మంది పేర్లు ఉన్నాయి. 143 మందిలో ఎక్కడ కూడా మనోహర్ రెడ్డి అనే వ్యక్తి ఆ డ్యూటీకి వచ్చినట్టు కూడా రికార్డుల్లో లేదు. దీంతో అనుమానం వచ్చినటువంటి వ్యక్తులు అతను మొదట కూడా వచ్చినటువంటి వ్యక్తి వివరాలు ఇవ్వాలని చెప్పి కోరారు. దీంతో అతను 5 నిమిషాల్లో వస్తానని చెప్పి తిరిగి రాకపోవడంతో మాత్రం అనుమానం వచ్చినటువంటి అధికారులు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా కూడా సిగాచి పరిశ్రమలో గాయపడ్డటువంటి క్షతగాత్రులకు కావచ్చు, మృతి చెందినటువంటి మృతుల కుటుంబాలకు ₹1 ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ఇటు ప్రభుత్వం కంపెనీ నుంచి ఇస్తామని ప్రకటించింది. అదేవిధంగా గాయపడినటువంటి కార్మికులకు ₹10 లక్షల తక్షణ సహాయం కింద ₹10,000 ఇస్తుంది. మృతి చెందిన కుటుంబాలకు వారి తక్షణ సహాయం కింద ₹1,00,000 ఇస్తుంది. అంటే దీన్నే అనుకూలంగా మలుచుకొని కొందరు అక్రమార్కులు మాత్రం ఈ అక్రమాలకు తెరలేపుతున్నారు. ఇప్పటికే కూడా చాలా వరకు కూడా మృతదేహాలను గుర్తించారు, ఇంకా ఆనవాళ్లు దొరకడం లేదు. కొందరి ఆచూకీ కూడా లభించినటువంటి పరిస్థితి నేపథ్యంలో అసలు ఇటు DNA పరీక్షలు చేస్తున్నా కూడా చాలా మంది ఇప్పటికీ కూడా రక్త నమూనాలు కావచ్చు, DNA పరీక్షలు మ్యాచ్ కావడం లేదు. అయినా కూడా ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఇటు అధికారులు కూడా చిన్న క్లూ దొరికినా కూడా అది బాధితుల కుటుంబాలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా ఇటువంటి అక్రమాలకు తెరలేపుతున్నటువంటి సందర్భంలో మాత్రం ఈ మూట ఒక్కరే ఉన్నారా లేక ఇంకెంతమంది ఉన్నారా, ఇటువంటి ఇంకేమన్నా ప్లాన్ చేస్తున్నారన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ను ఆ రోజు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎందుకు వచ్చారన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు మృతుల కుటుంబాలకు కావచ్చు, మృతుల కుటుంబాలు ఎక్కువగా కూడా అంతర్రాష్ట్ర కార్మికులే ఉండడంతో ఆ కార్మికుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి వెంటనే తమకు పరిహారం ఇప్పిస్తే మన కమిషన్లు ఇస్తామని చెప్పి మాట్లాడుకుంటున్నారా అని చెప్పి కూడా కార్మికులతో పోలీసులు కాంటాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, అందరూ కూడా ఖచ్చితంగా మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా తామే ప్రభుత్వమే ఇస్తుంది, ఎవరిని కూడా దళారులను ఆశ్రయించొద్దని చెప్పి ఇప్పటికే ఇటు జిల్లా కలెక్టర్ ఎస్పీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే సిగాచి పరిశ్రమ దుర్ఘటన జరిగి ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉంటే మాత్రం అక్రమార్కులు మాత్రం ఈ విధంగా రెచ్చిపోతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.